క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో ఎవరు చెప్పారు జీవితము న్యాయమైనదని? 73వ కీర్తన 26వ వచనములో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వర్శమునై ఉన్నాడు. ఈ కీర్తన రచయిత ఆసాఫు ఒక చేదైన వ్యక్తి. అతను ధనవంతుల పట్ల అసూయపడ్డాడు మరియు తన స్వంత మరణము పట్ల కలత చెందాడు. జీవితము గురించి అన్యాయంగా భావించిన దానితో అతడు మునిగిపోయాడు. అయితే అతను తన తెలివిలోకి వచ్చి ఇలా వ్రాసాడు: అప్పుడు నా హృదయము చేదుగా ఉందని నేను గ్రహించాను. నేను లోపల నలిగిపోయాను. నేను చాలా మూర్ఖుడిని మరియు అజ్ఞానినని. మనము ఎన్నిసార్లు ఈ విధంగా ఉన్నాము? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితము న్యాయంగా ఉందని ఎవరు చెప్తారు? జీవితంలో ప్రతిదీ గొప్పగా ఉంటుందని బైబిల్లో ఎక్కడ చెబుతుంది? మనము బాధ మరియు హృదయ వేదన నుండి తప్పింపబడతామని బైబిల్ ఎక్కడ చెప్తుంది? నిజంగా ముఖ్యమైనది ఏమిటో గ్రహించడంతో ఆసాఫు తన దుఃఖము నుండి మేల్కొన్నాడు. అతను ఇలా రాస్తున్నాడు: అయినప్పటికీ నేను మీకు చెందిన వాడిని, మీరు నా కుడి చేయి పట్టుకున్నారు, మీరు మీ ఆలోచనలతో నన్ను నడిపిస్తారు, నన్ను మహిమాన్వితమైన వీధికి నడిపిస్తారు. పరలోకంలో నాకు నీవు తప్ప ఎవరు ఉన్నారు? భూమిపై ఉన్న అన్నిటికంటే నేను నిన్ను ఎక్కువగా కోరుకుంటున్నాను. జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటో ఆసావు గ్రహించాడు. నేటి భాగములో ఆయన ఇవన్నీ చెప్పాడు: నా ఆరోగ్యం క్షీణించవచ్చు మరియు నా ఆత్మ బలహీనపడవచ్చు, కానీ దేవుడే నా హృదయానికి బలము. ఆయన ఎప్పటికీ నా వాడు. దేవుని తెలుసుకోవడం వల్ల వచ్చే హృదయ బలమే ముఖ్యము. అందుకే పౌలు ఇలా అన్నాడు: దేవుని ప్రేమ నుండి మనల్ని ఏ వేరు విడదీయలేదు. మన పరిస్థితులు కుప్పకూలిపోవచ్చు, మన శరీరాలు విఫలము కావచ్చు, మన ఉత్సాహము దాదాపుగా తొలగిపోవచ్చు. అయినప్పటికీ దేవుడు మన హృదయాన్ని ఎప్పటికీ 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 విడిచిపెట్టదు. ఆయన శాశ్వతమైన సన్నిధి నుండి మన హృదయ బలము ఎప్పటికీ మనతోనే ఉంటుంది. సంతోషించండి, ఆయన ప్రేమ మరియు సన్నిధి ఎప్పటికీ మీతో ఉంటుంది. ఆమేన్.